పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఒక 10 మంది ఉన్నారు. ఇవాళ ముఖాలిడ కనిపిస్తాను మీకు. సో ఇందులో ఒక 5గురు అయితే ఇవాళ బయటపడ్డరు. ఇక మరి ఎప్పటి వరకు బయటపడరు అది కూడా డౌటే. తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిర్రు, కారు గుర్తు మీద గెలిచిర్రు. గెలిచిన తర్వాత వాళ్ళంతా పోయి కాంగ్రెస్లో చేరిరు. రేవంత్ రెడ్డి కండవాలు కప్పినట్టు మనం అనుకుంటున్నాం, మన లెక్క, ప్రజల లెక్క, ప్రజల ఆలోచన ప్రకారం. కానీ మన స్పీకరు గడ్డం ప్రసాద్ గారి లెక్కల ప్రకారం మాత్రం ఇందులో ఒక 5గురు మాత్రం ఇంకా ఫిరాయింపు కాలే అట. ఆ 5గురు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారట. వాళ్ళు ఎవరు కూడా బయటకు పోలేదట. అసలు ఫిరాయింపు అనేది జరగలేదు. వాళ్ళు ఇంతవరకు పార్టీ కండవాళ్ళు కప్పుకోలేదు ఎక్కడా కూడా. ఇంకా మంచిగా చెప్పాలంటే వాళ్ళందరూ పతివతలు అన్నమాట, నా భాషలో ఏ పరిస్థితి. సో పెద్ద పతివతలు, వీళ్ళు ఎవ్వరు కూడా లంగా పని చేయలేమట. సో వీళ్ళంతా ఇంకా బీఆర్ఎస్లో. కానీ ఎక్కడ బీఆర్ఎస్ నాయకులతో మీటింగ్లలో పాల్గొనరు, ఎక్కడ బీఆర్ఎస్ నాయకులతో మాటలు మంత్రాలు ఉండవు, ఏది ఉండవు. కానీ వీళ్ళు మాత్రం బీఆర్ఎస్లో ఎట్లు అని మీరు అడుగుతున్నారు. దయచేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా ఆధారాలు దొరుకుతలేవట. అంటే రేవంత్ రెడ్డి కప్పిన కండువాలు దొరుకుతలేవు, వాళ్ళు కాంగ్రెస్ మీటింగ్లలో పాల్గొన్న మీటింగ్లు దొరుకుతలేవు. ఇక వేరేది వీళ్ళకి ఏమి దొరుకుతున్నాయి అంటే బీఆర్ఎస్తో తిరిగిన ఫోటోలు దొరుకుతున్నాయి. వీళ్ళు బీఆర్ఎస్ పట్ల కొన్ని వేల పేజీల అంటారు సాక్ష్యాలు కూడా ఇచ్చారు. అయినా కూడా వాళ్ళకి ఏం ఒక్క సాక్ష్యం కూడా ఆధారం ఉన్నట్టు కనిపిస్తాడట. సో వీళ్ళంతా పకడ్బందీగా క్లియర్ కట్గా వీళ్ళంతా ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఈ రోజు నుంచి మనం చూడాలి. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లెక్క నాకు తెలిసి 37 అనుకుంటా. ఇద్దరు వేయినట్టు కదా. సో 37 లెక్క, ఇద్దరు చనిపోయారు కాబట్టి. మీరు వీళ్ళు చెప్తున్నదైతే గట్టినే ఉంది. మరి మీరు నా మీద కోపం చేస్తారని, ఏందా మహేష్ తప్పు చెప్తానంటారు. నేను చూపిస్తా, మీరు చెప్పేది నమ్మరా, మీతో అదే వర్షాను. అయ్యో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వెలుగు పత్రిక, డిజిటల్. సో అవును, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఒకటి గూడెం మైపాలరెడ్డి, మీకు ఎరికేనా, ఈయన కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బండబుల్దించాడు. ఈయన ఇంకా ఏ పార్టీ మారలే. ఈయన ఇంకా కూడా స్టిల్ ఈ సెకండ్ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మనం చూడాలి. ఇక వీళ్ళంటే నాకు తెలియదా పెద్దగా. ఇక మా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుతం నేనున్న కాన్స్టిట్యున్సీ శేర్లింగంపల్లి కిందికి వస్తుంది. మా అన్నగారు అనమాట, ఆయన పేరు గూడెం, ఈయన పేరేమో గూడెం మైపాలరెడ్డి, ఈయన పేరేమో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఇక మిగతా వాళ్ళంటే నాకు పెద్దగా నోటిఫై లేరు, వాళ్ళు ఫిరాయింపిన ఎమ్మెల్యేల వరకే లెక్కట. ఈయన బీఆర్ఎస్ పార్టీ మీరు నమ్ముతారా? రేవంత్ రెడ్డి హైదరాబాద్ పేరుతో ఆయన చేస్తున్న అరాచకాలు ఈయన కాడికి పోగానే అయిపోయినాయి. రివర్స్ లో మళ్ళీ బ్లూ షీట్స్ వచ్చినాయి. స్టిల్ ఈయన ఇంకా బీఆర్ఎస్ అట. నాకు గడ్డం ప్రసాద్ గారికి పచ్చ కామెర్లు ఇట్లా ఏమైనా వచ్చినాయా అనిపించింది. లేదంటే గులాబీ కామెర్లు అని పెట్టాలి, రేపంచి పచ్చ కామెర్లు కాదు. సో గులాబీ కామెర్లు ఏమైనా వచ్చినాయా? కళ్ళకు కట్టినట్టుగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి కండువాలు కప్పి వాళ్ళేమో పెద్ద పతివతల లెక్క మీ అభివృద్ధి కోసమే జాయిన్ అయినామని కలరింగిచ్చి, ఇవంతా మా కళ్ళతో చూసినాం సారు. ఇంత చూసినా కూడా వీళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ కాదంటారు ఏంది అంటే ఎంత పెద్ద విచారణ చేసిరు మీరు అనేది నాకు ఇక్కడ పూర్తి స్థాయిలో అర్థమవుతాను. సో దయచేసి గడ్డం ప్రసాద్ గారికి 100 కోటి దండాలను. ఆయన నువ్వు ఇన్ని రోజులు ఎంక్వైరీ చేసి పీకింది గిరేనా లాస్ట్కి? సిగ్గా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు. కళ్ళ ముందల సాక్ష్యాలు కనిపించినాయి, యావత్ సమాజం మొత్తం చూసింది, పేపర్లలో రాతలు రాసిర్రు, వీళ్ళంతా జాయిన్ అయ్యిర్రు అని చెప్పేసి. ఇలా పెద్ద పదివత లెక్క మాట్లాడుతున్నారు. నాకు చిత్రం అవుతుంది జోలి. సో వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. రేపు పని చేయరు, రేపు అసెంబ్లీ మీటింగ్ పెడుతుంది. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కేటీఆర్, హరీష్ రావు ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతుంది. ఈ సన్నాసి మా కొడుకులందరినీ పోయి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి మీరటో బీఆర్ఎస్ అంటారు కదా ఇప్పుడు కూడా. ఏమన్నా భయం ఎందుకు? వీళ్ళందరూ బాజాబ్తా పోయి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. కావాలంటే రేపు మీకు మీటింగ్ లొకేషన్ కూడా మేము కేటీఆర్ తో పంపిస్తాం, హరీష్ రావుతో పంపిస్తాం. ఏడ మీటింగ్ ఉంటే ఆడికి పోయి జై బీఆర్ఎస్ అంటే సార్ మీరు ఇక బీఆర్ఎస్ అని ఒప్పుకుంటాం పోయి. ఇగో వెనకటికి ఓ సామెత ఉందా, నేను చెప్తానే, నాకు ఈ సందర్భం గుర్తుకొస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులంట ఒక మంచి పిల్లవాడట,
సో మంచి పిల్ల ఉంటే అరే ఆ లోకం మొత్తం తిరిగిరట, ఒక మంచి పోరగాన్ని దేవాడుకురట. ఇగో ఈ పిల్లగాడు అయితే నా బిడ్డను బాగా సాపుతాడు అనుకుని ఆ తండ్రి అంటే పెళ్లి చేసినట. ఆమె కూడా ఏం చేసినట్ట పుస్తకం కడతప్పుడు మంచిగా చూసిందని ఇట్లా, ఆహా ఈయన నాకు పుస్తకం కట్టేది నా భర్తనా అని చెప్పేసి చూసి కాళ్ళకు దండం పెట్టిందంట. ఇక బొట్టు పెట్టుకొని నాకు దేవుని దండం పెట్టుకున్నాడు పుస్తకం కూడా. సో మంచిగానే చేసింది, ఇవన్నీ చేయడం తప్పేం లేదు, మంచిగానే చేసింది. పుస్తకం కట్టిన తర్వాత సంవత్సరం చేసింది, సంవత్సరం తర్వాత ఇక నాకు సంబంధం లేదంటుంది, నా మొగడు కాదంటుంది. ఇది ఎక్కడ చిత్రమో నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు పుస్తకం కట్టుకున్నప్పుడు చూనే చూస్తుంది, తర్వాత సంసారం చేస్తే చూనే చూస్తుంది, నా భర్త కాదని ఇవ్వాలంటే ఎట్లా? సో వీళ్ళ బాధ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అసలు ఏ పార్టీలో ఎవరో వీళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు నా పార్టీ కాదంటుండు, ఇప్పుడు కట్టుకున్న మొగడు నా భార్య కాదంటుండు, అమ్మగారు నా బిడ్డ కాదంటారు. ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఎక్కడ సావాలి? ఇప్పుడు ఎటు సావాలి? నాకు చిత్రం ఇది ఇంత విచిత్రంగా అనిపిస్తుంది, రోజు నవ్వుతాను ఈ విషయం గుర్తుకొస్తే. సో వీళ్ళ బాధ పగోను కూడా రావద్దని కోరుకుంటాను నేను. ఈ 10 మందికి వచ్చిన బాధ పగోను కూడా రావద్దు, ఇజ్జత్ పోతుంది. డేర్గా మీకు ఈ పార్టీ అని చెప్పలేకపోతారు ఓ మీటింగ్ పోయి. పోనీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి ఏమన్నా పీకిరంటే అది కూడా పీకింది ఏం లేదు. మళ్ళీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఒప్పుకుంటారు మా దగ్గర నిధులు లేవు, మేము ఏం పీకలేకపోతున్నాం, ప్రపంచ బ్యాంకులకు లేక రాస్తారు, మా ముఖ్యమంత్రి ఏం పీకలేడు, మాకేమైనా నిధులు ఇరని. సో అలసవంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వీళ్ళు రూపాయి అభివృద్ధి నిధులు అంటారుగా తెచ్చుకోకపోగా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు చివర్ల ఇంతలా గాడిని కూడా తెచ్చుకుని ఇప్పుడు సిగ్గు లజ్జ లేకుండా ఒక పార్టీలో జాయిన్ అయ్యి మేము ఈ పార్టీలో జాయిన్ అయినాం అని ఒక మీటింగ్ లా ప్రజాక్షేత్రంలో చెప్పలేకపోతున్నారు. అటు కాదు ఇటు కాదు, నా స్లాంగ్ నా భాష వేరే వస్తుంది. కానీ ఇక పచ్చి చెప్పాలంటే ఏ గట్టు వాళ్ళది ఎటువైనా తేడా గట్టు అయిపోయింది వాళ్ళది. అటు ఆ గట్టు కాదు బీఆర్ఎస్, ఇటు ఈ గట్టు కాదు కాంగ్రెస్, ఏది లేదు తేడా గట్టు అయిపోయింది. ఈ గట్టోళ్ళకి ఇప్పుడు చిన్న బాధలు లేవు. సో ఇలా బాధలు పగవను కూడా రావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మరి ఈ సిలికా పార్కులు ఒకసారి చదువుతుంది. అవును వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవు, 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పునిచ్చిండు, అనర్హత వేటుకు నిరాకరించిన గడ్డం ప్రసాద్. ఈ పెద్దమ్మతో 5 అట, మరి ఇప్పుడు అనర్హత వేటు వేయలేము అని చెప్పేసి స్పీకర్ గారు తీర్పునిస్తూ ఒక మాట చెప్పాడు, పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవంటాను. అంటే ఇంతలా బండిలు పోయి ఇచ్చిరుగా బీఆర్ఎస్ వాళ్ళు, అలా ఆధారాలు లేవట, ఉత్తి కాగితాలే ఉన్నాయట, ఉత్తి కాగితాలే ఉన్నాయి, అన్ని ఆధారాలు అసలు చూడలేమని చెప్పినట. మంచి వింత విచిత్రం కదా. ఇగో ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకు వెళ్తామంటారు, తీర్పు కాపీని మాకు ఇవ్వలేదంటారు, ఒక పేరాగ్రాఫ్ మాత్రమే ఇచ్చారు, స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ఆనే అసెంబ్లీలో అట్టుంది ఒక ప్రెస్ మీట్ లెక్క పెట్టరు. సో మాకు ప్రాపర్గా ఏం ఇవ్వలేదా, ఇదేమో కాదంటారు, మీ అవునంటారు, ఎక్కడ పంచాయతీ అని వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. అదే మా గడ్డం ప్రసాద్ గారికి మరి పేర్లో ఉన్న గడ్డం తెలివిలో ఉండాలి అంటే ఒకటి వస్తాను నాకు సీరియస్గా. రాష్ట్ర ప్రజలందరికీ ఆధారం లేదు. ఇంకో నిజంగా వీళ్ళు నిజంగా మునగాలు అయితే ఈడ బీఆర్ఎస్ కండవా, ఈడ బీఆర్ఎస్ కండవా, ఈడ బీఆర్ఎస్ గుర్తు, మగపుట్టుగా పుట్టలేదా మీరు? చెప్పాలి. ఆడబిడ్డ కలవకుంట్ల కవిత గారు ఓపెన్ గా నాకొద్దు నీ పదవి అని చెప్పి ఇసిరేసింది వాళ్ళ అయ్యకు. సరే ఆమె ఎట్టి ఇసిరైతే ఇసిరేసింది. ఆడబిడ్డకున్న దమ్ము లేదా మీకు ఇంత దద్దమ్మలు మోపాయి? మీరు రాజీనామా సస్తారా? మీరు సస్తారా? పోటీ అయితే గెలవరా? మీ సొంత కాన్స్టిట్యున్సీలలో మీరు నిలబడ్డ దగ్గర గెలవలేరా? గంత దమ్ములు ఏం దద్దమ్మలు అయిపోయారా? అవునా మేము జాయిన్ అయినాం, ఏం మీ కుట్ర పీక్కోరి, అవును వేస్తే ఈ రమణత వేటు, మేము మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాక్షేత్రంలో మళ్ళా కారు పార్టీ గుర్తులకు వెళ్ళి కాకుండా ఇప్పుడు షెయి పార్టీ గుర్తులకు వెళ్ళి పోటీ చేసి గెలుస్తాం, అభయహస్తం అని చెప్పరు. అదిరే మొగపుట్టుగా ఉండలే. ఆడవిలో కూడా ధైర్యం లేదు నీ బతుకులు పాడుగాను, ఎక్కడ సండగలరు నేను మీరు నిజంగా. సి ఇక ఇప్పుడు ఈయన కూడా రాసిండు, జరా ఈయనది కూడా చూపిస్తా. గమ్మత్తున్నది కథ. ఇగో పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు లేవట, సుదీర్ఘ విచారణ తర్వాత పిటిషన్ను కొట్టివేసి తీర్పునిచ్చిందంట.
శాసనసభ్యులకు భారీ ఊరట. రేపు మరో 3 పైన కూడా నిర్ణయం ఉందట. ఇందులో కడియం సి గారి దానం ఇద్దరు లేరు అనుకుంటా. వాళ్ళిద్దరు రెడీ అవుతారు రాజీనామాకు నాకు తెలిసి. ఇక ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ నిరాకరించాడు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు సంచలన తీర్పు వెలువరించారు. సంచలనం కాదు, దద్దమ్మ తీర్పుది. ఇలా పస లేదు. నిజంగా పస ఉంటే ఎట్టుండాలి? ఇప్పుడు సమాధానం ఎట్టు రావాలి? పస ఉన్న తీర్పు కాదా ఇది? ఇక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాలరెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికపూడి గాంధీ పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పష్టం చేసిండు. వారిపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించిండు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేసిండు. దీంతో అనర్హత వేటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలకు భారీ ఊట లభించింది. ఏదో లభించింది ఇప్పటి వరకే నాయన. ఇది రేపు పొద్దుగానే పోతారు అవసరమైతే వాళ్ళు మళ్ళా కోర్టుకు. వాళ్ళ సంగతి తెలుసుగా. మన గజ్జిపీట బట్టి ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి సూత్రం దీని సంగతి ఏందో అన్నట్టుగా ఇక ఈడ అయిపోయింది. ఇక వీళ్ళు 5 ఇప్పుడు ఏమంటారు, దారులు వేసుకురు. దాన్ని ఇప్పుడు భాష మాట్లాడితే కేసు అవుతుంది. కానీ మనం ముసలోళ్ళు నీకు ఒక కాడి దారులు వేస్తారు దగ్గర పడ్డాక, అటు దారులు వేసుకురు వీళ్ళు ఎమ్మెల్యే పదవులకు. సో ఎమ్మెల్యే పదవులు ఇక వాటికే తయారవుతున్నాయి. సో ఏ క్షణమైనా వీళ్ళ పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏం చెప్పారు, కోర్టుకు పోతే స్పీకర్ గారి చైరు గౌరవిస్తున్నావు, స్పీకర్ గారి నిర్ణయం తీసుకొని ఇస్తున్నావు, సమయం ఇస్తున్నావు, నువ్వు ఏ పండుగ ఏడ చేసుకుంటావు, సంక్రాంతి ఇంట్లో చేసుకుంటావా జైల్లో చేసుకుంటావు అడిగే కాడికి వచ్చింది లెక్క. చాలా సీరియస్ అయిన తర్వాత చాలా సుదీర్ఘమైన ఆలోచన చేసి మా నల్లమల్ల పులి గారు నిర్ణయం తీసుకొని ఇక చూసుకుందాం దారి భయ అంటారు. ఇక వాళ్ళు ఏముంది, రేపు పొద్దుగానే హైకోర్టు సుప్రీంకోర్టు తలుపులు తడతారు. ఆటోమేటిక్గా వీళ్ళ పైన అనర్హత వేటు పడుతుంది. తద్వారా రాష్ట్రంలో పట్టే శని మొత్తం వదిలిపోతుంది. ఈ 5 కానీ మిగిలిన ఇంకో 5 అని ఒక్క నా కొడుకు కూడా నాకు తెలిసి చేయి గుర్తుకెళ్ళి గెలుస్తారని పెట్టేదామంటే చెప్పురా మనిషికి 100 రూపాయలు పెట్టేసుకుందాం. నాకైతే నమ్మకం లేదు గెలుస్తారని. మీకేమైనా ఉంటే మీరు చెప్పు. ఇంకా మరి ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకొని వీళ్ళు ఏం చెప్పిరు, ఏమి నడుస్తుంది, ఎందుకు ఇంత పిరికి పందెల లెక్క, ఇంత సన్నాసుల లెక్క ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేక. ఇప్పుడు గ్రామాలలో మీరే గెలుస్తున్నట్టు, మొన్న జూబ్లీస్ లో బై ఎలక్షన్ మీరే గెలిచినట్టు, రేపో మాపో ఎంపీటీసీ అంటారు, అలా కూడా బీసీలకు పంగనామాలే అంటారు, అది కూడా మీరే గెలిచినట్టు. అన్ని మీరే గెలిచినాక ఈ 10 మంది కూడా గెలిపితే అయిపోదు కదా. ఎంత లొల్లే ఉండదు కదా. ధైర్యం లేదా? పైసలు పంచురి, 100 కోట్లు అయితే 200 కోట్లు పంచురి, గెలువురి. గెలిచి మీకు గెలిచిన రూపాయలు చెప్పురి. ఇంత పిరికి పందు లెక్క తయారైతే అది ఒక ముచ్చట.